నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలే కాకుండా సీఎంతో పోల్చుకుంటే 25 సంవత్సరాలు కంటిన్యూగా నాయకత్వం పదవిలో ఉన్న నరేంద్ర మోడీ గారికి మనం ఈ సందర్భంగా మన నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే గత 2 సంవత్సరాలుగా కొత్తగా వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు పాత అనుభవం ఉన్న 2-3 టర్మ్స్ అనుభవం ఉన్నట్టుగా ఈ నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి కూడా శుభాకాంక్షలు. అలాగే మన అందరికీ, మన నియోజకవర్గం ప్రజలు, మన నాయకులు, నాతో కూడా కలిపి మన అందరూ కూడా మనం శుభాకాంక్షలు తెలుపుకోవాలి. ఎందుకంటే చాలా విజయవంతంగా 2 సంవత్సరాలు కంప్లీట్ చేశాం. ఈ విజయవంతంగా చేసాము అనే దానికి ఏంటి, ఎట్లా విజయవంతం చేసాం, ఊరినే విజయవంతం చేసాం అనుకున్నావా? కాదు. దాన్ని మనం కింద నుంచి చూద్దాం. ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, తర్వాత రాష్ట్రంలో ఏం చేస్తున్నారు, తర్వాత దేశంలో ఏం చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎమ్మెల్యే గారి గురించి మీ అందరికీ తెలుసు. ఏ రంగాన్ని కూడా ఆయన వదలట్లేదు. విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, నీటిపారుదల రంగంలో కానీ, పరిశుభ్రతలో కానీ, డ్రైనేజ్ సిస్టంలో కానీ, పట్టణాభివృద్ధిలో కానీ, ఇట్లా కూడా ఏ రంగాన్ని కూడా వదలకుండా మీకు ఒక రంగంలో చూస్తున్న వాళ్ళకి అదే కనపడుతుంటుంది. ప్రజా సంక్షేమం చూస్తుంటే పెన్షన్ ఇచ్చిన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్న పెన్షనే కనపడుతుంది. కానీ కాంప్రహెన్సివ్ గా మొత్తం డెవలప్మెంట్ ని ఏదో పుస్తకం మీద రాసుకున్న విధంగా అన్ని రంగాల్లో అటెండ్ అవుతా ఉన్నారు. ఏది నా ముందుకు ఒకసారి చేస్తానంటే కాకుండా తన పద్ధతి ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్ ని చూసుకుంటూ అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఆ అడవిపల్లి రిజర్వాయర్ నుంచి మధ్యలో అయిపోయిన దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు పనులు కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఆ పనులు స్టార్ట్ అవుతుంది. అలాగే చెరువు ఎంతో కాలంగా అట్లా పడి ఉన్న చెరువుని పూడికి తీసి అక్కడ నుంచి మనకి ఎన్టీఆర్ జలాశయం నుంచి దీనికి నీరు తీసుకొచ్చి ఈ చెరువు నింపుకుంటే మనకి గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది. అట్లాగే ప్రజలందరూ కూడా నీటి సౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో అది చేస్తున్నారు. అలాగే వైద్య రంగంలో చూస్తే మీరు చూస్తూ ఉంటారు. నేను ఎమ్మెల్యే గారు, నేను లేకుండా కూడా ఎమ్మెల్యే గారు 2-3 సార్లు మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఏమి సౌకర్యాలు ఉన్నాయి, అపోలో వాళ్ళకి మనకున్న అగ్రిమెంట్ ఏంటి, దానిలో మనం ఈ ప్రజలకి ఎట్లా సౌకర్యం కల్పించాలి, ఏ మిషనరీ కావాలని చెప్పి రివ్యూ చేస్తున్న విధానాలన్నీ మీరు పేపర్లో చూస్తుంటారు. సో అలాగే విద్యారంగంలో ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ కి నారా లోకేష్ గారు చేస్తున్న పనులన్నిటికీ కొనసాగింపుగా నేను ఏం చేయాలి ఇక్కడ అని చెప్పి అన్ని గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఇవ్వాలి, గురుకులంలో ఎలాగ సౌకర్యాలు కల్పించాలి. అలాగే కేంద్ర కేవీకే తీసుకొచ్చారు. తర్వాత వ్యవసాయ రంగంలో అర్బన్ ఏరియా ఇది. యాక్చువల్ గా చిత్తూరు అర్బన్ ఉంది, ఒక గుడిపల్లి, ఇంకొకటి రూరల్ ఉంది. దీనిలో అంత మామిడికి సంబంధించిన విషయాలు ఆయనకంత దగ్గరగా లేకపోయినా కూడా, ఆయన పరిధిలో లేకపోయినా కూడా వ్యవసాయ మంత్రి వచ్చినప్పుడు కానీ మామిడి రైతుల గురించి ఆయన చాలా కాంట్రిబ్యూట్ చేశారు. వీళ్ళకి ఎట్లా ఈ సమస్యలు పెరుగుతాను. అట్లాగే చిన్న చిన్న హాస్పిటల్స్ లో కానీ, లేకపోతే నగరాభివృద్ధిలో కానీ మున్సిపల్ కమిషనర్ తో ఎప్పటికప్పుడు రివ్యూ. మీకు శుభాకాంక్షలు. ఇంకా ముందు ఇంకొక అయిపోలేదు, మనం ఓన్లీ 40% కంప్లీట్ చేసి ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో మనం ఇంకెంత బాగా పైకి తీసుకెళ్తాం అభివృద్ధిని, సంక్షేమాన్ని, పరిపాలన చంద్రబాబు గారు ఎలా చేస్తారో నియోజకవర్గ స్థాయిలో పరిపాలన కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళతో ఇన్ కన్సల్టేషన్ విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇన్ కన్సల్టేషన్ విత్ మున్సిపల్ కమిషనర్, ఇన్ కన్సల్టేషన్ విత్ అదర్ ఇంజనీర్స్ అండ్ ఆల్ దట్ ఈ పరిపాలన కూడా సుపరిపాలన అందించాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో ఇంక ఏం అభివృద్ధి మనం చేయొచ్చు, కొత్త ఐడియాలతోటి, కొత్త అభివృద్ధి కార్యక్రమాలతోటి మనం కల్పించడం ఒకటి, మీ దగ్గర నుంచి వచ్చిన డిమాండ్స్ ని కన్సిడర్ చేయడం ఒకటి. ఎవరి ఏరియాలో ఎంత అవసరం ఉంది, ఏ పని అవసరం ఉంది, మీ దగ్గర నుంచి వచ్చిన వాటిని కూడా ఎప్పటికప్పుడు తీసుకొని వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.